హాయ్ అండి. గోంగూర పచ్చడి చేసానండి. ఒక 2 కట్టలు తీసుకున్నామండి. 2 కట్టలు తీసుకుని శుభ్రంగా చేసేసుకుని కడిగేసుకోవాలండి ఒక 5, 6 సార్లు. కడిగేసుకుని నీళ్లు లేకుండా పిండేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, నువ్వుపప్పు, వెల్లుల్లి, కరివేపాకు కాదండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి. ఒక 5, 6 మెంతి గింజలు వేసానండి. ఇవన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలి ద్వారగానే. నువ్వుపప్పు తర్వాత ఇవి వేగిన తర్వాత వేరే వేపానండి. మాడిపోతాయి కదా అని ఇందులో వేయలేదండి, వేసేసుకోవచ్చండి. నేను వేరే వేపానండి. ఒక 2 టేబుల్ స్పూన్కి వేసానండి నువ్వులు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. నువ్వులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి నువ్వులు వేసుకుంటేనే. ఇది ద్వారగా వేగనివ్వాలి. ఇలా వేపుకోవాలండి, ద్వారగా వేగనివ్వాలి. పప్పులు తినండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు తీసేసుకుని ఒక గిన్నెలు వేసేసుకునండి. ఇప్పుడు ఇవి వేసుకోవాలండి. నువ్వుపప్పు వేసుకోవాలి, మళ్ళీని వేయించుకోవాలి. ఒక 5, 6 వెల్లుల్లి రెక్కలు వేసానండి. నూనె అక్కర్లేదండి నువ్వుపప్పుకి, కొంచెం ఉంది కదండి నూనె, అది సరిపోతుందండి. వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగిపోతుందండి. ఇది ఒక వారం రోజులు ఉంటుందండి నిల్వ. నీళ్ళు వేయకుండానే చేసానండి. నీళ్ళు వేసుకోక్కర్లేదండి, నీళ్ళు వేయకుండానే చేసుకోవచ్చండి పచ్చడి. ఒక వారం రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుందండి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఒక గరిటెడికి నూనె వేసుకుని ఇప్పుడు బాగా నీళ్లు లేకుండా పిండేసుకోవాలండి. ఇది గోంగూర వేసుకొని వేయించుకోవాలి బాగానే, ద్వారగా బాగా మగ్గనివ్వాలండి. ద్వారగానే ఎక్కువ మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. ఆకంతా బాగా మగ్గిపోతే బాగుంటుందండి. పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి. కొంచెం మళ్ళీ కొద్దిగా నూనె వేసానండి, వేసి బాగా వేగనిచ్చాను. చూడండి వేగిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఇది పుల్ల గోంగూర కాబట్టి పెద్ద చింతపండు ఏమీ పడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని అదిగోండి వేగిపోయిందండి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు చల్లారిపోయినాయి కదండి, ఎండుమిర్చి అదిని వేసేసుకుని బాగా మెత్తగా వద్దండి, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ నేను సరిపోలేదని కొంచెం వేసానండి ఆ తర్వాత కూడానే. అలా దూంగా ఆడుకోవాలండి. అలా ఆడుకుంటే సరిపోతుందండి, బాగా మెత్తగా అక్కర్లేదండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి, చల్లారిపోయాకనే వేసుకోవాలండి. వేసుకుని ఒక్కసారి ఇలాగా ఆడుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నూనె వేసుకోవాలండి. నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలండి, జీలకర్ర, ఇది మెంతులు, ఆవాలు వేసుకునండి వేయించుకోవాలి. కరివేపాకు వేయటం మర్చిపోయానండి నేను, కరివేపాకు వేసుకోవచ్చండి. తర్వాత వేసానండి, మళ్ళీ వేయించి వేసాను. వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలండి. బాగున్నదండి, చాలా బాగా కుదిరిందండి పచ్చడి, కమ్మగా ఉందండి. నువ్వుపప్పు అది వేసుకున్నాం కదండి. ఇలా ఒక వారం 10 రోజులు అలా నిలవ ఉంటుందండి. ఒక్క నీళ్ళు చుక్క కూడా వేయలేదండి, ఒక చిన్న స్పూనుడు కూడా వేయలేదండి. నీళ్ళు వేయకుండా ఇది గోంగూర కదండి, అందుకు నీళ్ళు వేయక్కర్లేదండి. ఒక వారం 10 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుందండి. చాలా కమ్మగా ఉందండి, రైస్లోకి చాలా చాలా బాగుందండి. మనం చేస్తామండి, ఒక్కొక్కసారి మనకే కుదరదండి చేసినా కానీ. చాలా బాగుందండి. ఎప్పుడన్నా అదే చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అలాగా కుదరకపోవటం అన్నట్టు ఉంటుందండి. కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుందండి. కరివేపాకు వేపి మళ్ళీ వేసానండి. ఆ తర్వాత కరివేపాకు వేయలేదండి, వెల్లుల్లి వేసుకోవచ్చండి మీకు నచ్చితేనే. నేను వెల్లుల్లిపాయలు వేయలేదండి, ఇంకా కరివేపాకు మాత్రం వేసానండి. మీకు నచ్చితే వెల్లుల్లి వేసుకోవచ్చండి.
కరివేపాకు లేకపోతే ఎంత చనిపోయిందో చూడండి, వేస్గా ఉందండి. అప్పుడు కరివేపాకు మళ్ళీ వేయించి వేసానండి. వెల్లుల్లిపాయ రేకలు కూడా మీరు వేయించుకుని వేసుకోవచ్చండి, మీకు ఇష్టం అవుతేనండి. నేను వేయలేదండి,